ఈ రోజున పిల్లలందరికీ డాగ్ బైటింగ్ మీద, కుక్కలు కరవడం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు చెప్పమని డిఓ ఆఫీస్ నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మరి డిఓ ఆఫీస్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది? సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి వచ్చింది. మనం సహజంగానే ఒకరి పట్ల ఒకరు ఒక తీరులో ప్రవర్తిస్తూ ఉంటాం. కొంతమంది ఒకరి మీద రాళ్ళు విసురుతూ ఉంటారు, ఒక పక్క నుంచి వెళ్తూ ఒకరు తన్ను తంతూ ఉంటారు, సైకిల్ మీద వెళ్తూ సైకిల్ తోటి ఒకరి డాష్ ఇద్దామని చూస్తారు. ఇట్లాంటి పనులు చేయడం వల్ల డాగ్ బైటింగ్ రేటు పెరిగిపోతారు. ఒక్కసారి అది మీద పడి కలుస్తారు. అయితే కొన్ని కుక్కలు వాటి మీద పడి కలిసే కుక్కలు కూడా ఉంటున్నాయి. అవి స్థానిక అధికారులు వాటి విషయంలో శ్రద్ధ పడతారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆ విషయంలో శ్రద్ధ పడతారు. మనం గ్రామంలో జీవిస్తున్న పౌరులుగా మనం ఏం చేయాలి? కుక్కల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కల పట్ల మాత్రమే కాదు, మనతో పాటు సహజీవనం చేస్తున్న జీవకోటి మొత్తం అందరితోటి కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని జంతువులు కూడా మనకి నేస్తాలే. కుక్కల్ని పెంచుకునే వాళ్ళు పెంచుకుంటున్నారు. వీధి కుక్కలు ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్, అవి మనం బయటపడేసిన అనేక రకాల పదార్థాలు అవి తింటూ ఉంటాయి. ఇదివరకు మనం బయటపడేసినప్పుడు వస్తువులో పడేసేవాళ్ళం. కూర మిగిలిపోయిందనుకో కూరలాగే పడేసేవాళ్ళం. అన్నం మిగిలితే అన్నలాగే పడేసేవాళ్ళం. కుక్కలు తినడానికి బాగుండేది. ఇప్పుడు పాతిన కవర్లో ముడేసి పడేస్తాం. ఇది చాలా తప్పు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు పాతిన కవర్స్లో మూటగట్టి పడేయడం అనేది చాలా తప్పు. అలా చేయకూడదు. విడిగానే వేస్తే బయట ఉండే జీవాలు అది వాటికి ఆహారంగా ఉంటుంది. అసలు ప్లాస్టిక్ వాడకూడదు ఒక పక్క చెప్పు, ఇంకో పక్కన మనం బయటపడేసే ఆహారాన్ని కూడా ప్లాస్టిక్ బ్యాగ్లో మూటగట్టి పడేయడం అనేది చాలా పెద్ద తప్పు కదా. చెప్పండి చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారు. మరి రేపటి నుంచి మీరు ఏం చేస్తారు? ప్లాస్టిక్ వాడటం కరెక్టేనా? వాడకూడదు అన్నప్పుడు మనం ప్లాస్టిక్ వాడటం మానకుండా ప్లాస్టిక్ కవర్లో ఆహార పదార్థాలు మూటగట్టి వాటిని కుక్కలు అవి తినకుండా అవకాశం లేకుండా బయట పడేయడం మరీ పెద్ద తప్పు కదా. దానివల్ల ఏమైపోయిందంటే కుక్కలకి ఆహారం కూడా తగ్గిపోయింది. పాలిథిన్ కవర్స్లో మూట కట్టడం. మీరు అంతా ఏం చేయాలి? ఇవాళ నుంచి మీరు కొంతమంది కుక్కల్ని చంపేయాలి, బతకనివ్వకూడదు, మనల్ని అందరినీ కలుస్తున్నాయి అని చెప్తున్నారు కదా. కుక్కల్ని చంపేయాలి అన్నది కూడా ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా జీవించే అర్హత ఉంది కదా. అన్ని జీవులు కూడా జీవించి ఉండాలి. ఏం చెప్తారు మీరు? నేను చెప్పింది రైటేనా? అందువల్ల సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే కుక్కలతోటి మర్యాదగా, గౌరవంగా వాటి జీవితాన్ని గడిపేలాగా మన జీవితాన్ని మనం మరచుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. వాటి జీవితాన్ని ఎవరు గడుపుతాయి? మన జీవితాన్ని మనం గడుపుతాం. మనం మిగిలిన ఆహార పదార్థాలు బయట పాడేసినప్పుడు వాటిని తిని బతుకుతున్న జీవులే. వాటి వల్ల మనకి ఏ విధమైన అపకారము అంచేత కుక్క నీకు ఎదురు పెట్టిందనుకో
నీకు అసలు కుర్రుగా చూసిందనుకో, నువ్వు స్టాప్ అయిపో, ముందు కానీ వెనక్కి కానీ నడవకూడదు, దానికేసి చూడకూడదు. స్టాప్, స్టాండ్, గో అని ప్రత్యేకమైన స్లోగన్ అన్నమాట. ముందు అయిపోవాలి, దానికి చూడటం మానేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడిచినాడు. అప్పుడు కుక్క తనకేసి నువ్వు ఎప్పుడైతే చూడటం మానేసావో తను కూడా నేను గురించి పట్టించుకోవడం మానేస్తుంది. అది కుక్క కలిసిన వెంటనే కుక్క కలిసిన వెంటనే మీ ఇంటికి దూరంగా ఉన్నావు అనుకో, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు అనుకో, అక్కడ కుక్కలు కలిసింది అనుకో, నువ్వు మళ్ళీ మీ ఇంటికి అలా వచ్చేది అక్కడే ఫ్రెండ్ ఇంట్లోనే సబ్బు నీళ్ళతో వెంటనే కడిగేసుకోవాలి. వెంటనే సబ్బు నీళ్ళతో కడిగేసుకోవాలి. కుక్క కలిసిన చెప్పండి, నేను మీద మైక్ పెడతాను చెప్పండి అన్న. సగం మొక్క చెప్తున్నారు, మొత్తం చెప్పట్లేదు. నేను అలా వస్తాను, హై స్కూల్ పిల్లల దగ్గర వస్తాను. కుక్క కలిసిన వెంటనే సబ్బులతో కడిగేసుకోవాలి. ముందు ఏం చేయాలి? కుక్క ఎదురవుతుంటే మనకి ముందు మనం ఏం చేయాలి? కుక్కని కేసి గుర్రుగా చూస్తుంటే ముందు నువ్వు ఏం చేయాలి? కుక్క కంటికేసి కంట్లో కడిపెట్టి చూడకూడదు. కుక్కకి కంట్లో కడిపెట్టి చూడకూడదు. గమనించుకోవాలి. గుంపులుగా కుక్కలు ఉంటాయి చూడు, అలాంటప్పుడు సాధారణంగా వాటిలో ఏదో చెప్పొచ్చి మీ మీద పడతాం. మీరు అది గమనించండి. అవి గుంపుగా ఉండదలుచుకుంటాయి. మీరు వాటిని రాయి వేసావు, వాటిని కల్పించడం పనులు చేస్తే మాత్రమే వాటిలో ఏదైనా కుక్కచ్చి మీ మీద పడుతుంది. సాధారణంగా విడిగా ఒక్క కుక్కే ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని నువ్వు ఏమైనా చేస్తే నీ మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెంపుడు కుక్కలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇంజక్షన్స్ చేయించాలి. వాటికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ వేయించాలి. అలాగే గ్రామాధికారులు కూడా కుక్కలకి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయిస్తారు. బర్త్ కంట్రోల్ కూడా వాటికి ఎక్కువ ఇది కాకుండా పిల్లలు పుట్టకుండా వాటికి ఆపరేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదన్నమాట కుక్కల విషయంలో మీరు పాటించాల్సిన నియమాలు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నేను తెలుసుకున్నాను. కుక్క కరిస్తే ఏం చేయాలి? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్వి. ఈ వీడియోలో కుక్క కరిస్తే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. కరిచిన వెంటనే భయపడకుండా ఒక 15 మినిట్స్ పాటు కంటిన్యూస్గా రన్నింగ్ వాటర్ అంటే ట్యాప్ వాటర్ కింద పెట్టి సోప్ ఆర్ యాంటీసెప్టిక్ సొల్యూషన్ అంటే పౌడినైడన్ కానీ వాష్ చేయండి. స్టిల్ ఊండ్ ఇంకా బ్లీడ్ అవుతూ ఉంటే ఒక క్లీన్ క్లాత్తో ఊండ్ పైన ప్రెస్ చేసి ఉంచండి. అంతేకాని ఊండ్ పైన టైట్గా కట్టకండి. మరి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? అది ఊండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ నార్మల్ స్కిన్ పైన లిక్ చేసిన డాగ్ సెక్రేషన్స్ ఏమైనా పడినా దాన్ని కేటగిరీ 1 అంటాం. వాటికి వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏమీ అవసరం లేదు. అలా కాకుండా మీ స్కిన్ పైన ఏమైనా స్క్రాచెస్ ఆర్ అబరేషన్స్ ఉన్న చోట నిబుల్ చేస్తే కేటగిరీ 2 అంటాం. దానికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అలా కాకుండా కుక్క పంటి కాదు చర్మం లోకి దిగి బ్లీడ్ అవుతున్నప్పుడు ఆర్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్న కేటగిరీ 3 అంటాం. దీనికి వ్యాక్సినేషన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వేయించుకోవాలి. రెండోసారి కుక్క కరిస్తే ఏం చేయాలి? వ్యాక్సినేషన్ వేయించుకొని 3 నెలల లోపు అయితే వాష్ చేసుకుంటే సరిపోతుంది. 3 నెలలు దాటితే కేటగిరీ 2 and 3 వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. డాక్టర్ గారు మాధవ్ ఇలా అడుగుతున్నారు. 10 రోజుల క్రితం మా పెద్దబ్బాయిని మా ఇంట్లో ఉన్న కుక్క కొరికింది. వాడికి చేయి మీద ఘాటు అయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే రేబీస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే కుక్క కరిచిన తర్వాత రేబీస్ వ్యాక్సిన్ వేయిస్తే ఉపయోగం ఉంటుందా లేక ముందే వేయించాలా? ఇప్పుడు మా రెండో వాడికి వ్యాక్సిన్ వేయించమంటారా అని అడుగుతున్నారు. మాధవ్ గారు, పెంపుడు కుక్కలు ఎవరి ఇంట్లో అయితే ఉన్నాయో వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కుక్కకి సరైన టైంలో వ్యాక్సినేషన్ వేయించడం. ఓకే, సో కుక్కకి సంబంధించిన వెటర్నరీ డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని పర్టికులర్ టైమ్స్లో కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 1 yearలో చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ కుక్కకి వేయించడం అనేది ఫస్ట్ థింగ్.
అందుకే చాలా మంది వాటిని తమ ఇంట్లో కుటుంబ సభ్యులాగా పెంచుకుంటూ ఉంటారు. అవి చూపించే ప్రేమ ఆప్యాయతలు వర్ణించలేదు. ఇంటికి కాపలాగా ఉండటం, యజమాని క్షేమాన్ని చూసుకోవడం, ఎలాంటి స్వార్థం లేకుండా అల్లరి చేయడం, ఇవన్నీ వాటిని మన హృదయాలకు మరింత దగ్గర చేస్తాయి. అందుకే కుక్కను విశ్వాసానికి మరో పేరుగా పిలుస్తుంటారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన దేనికోసం అంటే ఒక అవగాహన దేని మీద అంటే ఈ డాగ్ బైటింగ్. కుక్కలు కలిస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటిని కరవకుండా ముందే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి, వీటి మీద కొన్ని ప్రివెన్షన్స్ అనమాట. జనరల్గా ఈ కుక్కల గురించి ఇప్పుడు ఎందుకంటే దేశంలో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. పెంపుడు కుక్కలు అవ్వచ్చు లేదా వీధి కుక్కలు అవ్వచ్చు. ముఖ్యంగా వీధి కుక్కల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ విషయంలో అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్యంగా పిల్లలు, మీరందరూ భారత పౌరులు కదా, సో అవేర్నెస్ వస్తే మీరు తర్వాత వచ్చే జనరేషన్స్కి లేదా మీ ఇంట్లో పెంచుకునే కుక్కలకి వాటితో ఎలా డీల్ చేయాలి అనే విషయం మీకు అర్థం అవడం కోసం మనకి గవర్నమెంట్స్ అవ్వచ్చు లేదా ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. దీంట్లో ఒక బిల్లు తీసుకున్నారు సుప్రీంకోర్టు, అలాగే స్టేట్ హైకోర్ట్స్ కూడా. ఈ డైరెక్షన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కండక్ట్ చేసుకుంటాం ఈరోజు. సో దీనిలో భాగంగా ఏం చేయాలి, పెంపుడు కుక్కలు ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి కుక్కలు వాళ్ళు చూసుకుంటారు. సో వాటికి టైం ప్రకారం వ్యాక్సినేషన్ చేయించడం, వాటిని ఫుడ్ పెట్టేటప్పుడు వాటిని కేర్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. మీ పేరెంట్స్ చూసుకుంటారు ముఖ్యంగా, లేదా మీకు వాటికి అటాచ్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లలతో ఎక్కువగా అవి ఆడుతూ ఉంటాయి. ఆటలాడే టైంలో అనుకోకుండా వాటికి కాలు, గోర్లు లేదా పళ్ళు తగిలే అవకాశం ఉంటుంది. అలా తగిలినప్పుడు ఎఫెక్ట్ అవుతున్నారు. సో దానికి ఇమీడియట్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేదా దాన్ని ముందే క్లీన్ చేసుకోవడం, ఇటువంటి విషయాలు తీసుకోవాలి. లేదా మీ ఇంటికి ఎవరో బయట వాళ్ళు వస్తారు, ఏ పోస్ట్ మ్యాన్ రావచ్చు, లేదా వేరే బంధువులు ఎవరో వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ కుక్కని జాగ్రత్తగా వేరే రూమ్లో పెట్టడం, లేదా దాన్ని కట్టేసి ఉంచడం, ఇటువంటి పనులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పెంపుడు కుక్కల విషయంలో. మరి వీధి కుక్కలు ఎలా బతుకుతాయి, వాళ్ళకి ఆహారం ఎవరు పెట్టరు కదా. సార్ చెప్పారు మీకు ఇప్పుడు, వాళ్ళకి మనం బయట పడేసే ఆహారమే అవి తీసుకుని బతుకుతూ ఉంటాయి. కొంతమంది జాలిపడి ఏదో కుక్క అలా తిరుగుతుంది పాపం అని చెప్పి ఏదో పెడుతూ ఉంటారు. అది బాగానే ఉంటుంది. దాని భోజనంతో వేరే కుక్కలు వస్తాయి. ఇవి ఫైట్ చేసుకుని అటువైపు వెళ్ళే వాళ్ళ మీద ఎవరి మీద అటాక్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. మనకి వీడియోలో కూడా చెప్పినట్టు వాటి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు, ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. కుక్క అనేది ఒక యానిమల్ కదా, మళ్ళీ ఆలోచించదు. సో ఏ సందర్భంలో మారుతుందో మనకు అర్థం. కాబట్టి ముఖ్యంగా మీరు పిల్లలు ఏం చేయాలి, వీధి కుక్కల నుంచి కేర్ తీసుకుంటూ ఉండాలి. వాటిని ఫోన్లే పక్కన మీరు తయారు చేశారనుకోండి, ఎప్పుడైనా మీ మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్టే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందు జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఈ ముందు జాగ్రత్తలు ఏం చేయాలి, ఈ కుక్కలతో ఎలా డీల్ చేయాలి, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ మీ సరౌండింగ్స్లో ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కుక్కలు ఉన్నాయనుకోండి, వాటి నుంచి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు, బయట తిరిగేటప్పుడు వాటిని అవాయిడ్ చేయాలి. ఆ రూట్ని అవాయిడ్ చేసి వేరేగా వెళ్ళడం, అటువంటి జాగ్రత్త తీసుకోలేదు. ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడం, సింగిల్గా వెళ్ళకుండా ఉండడం బెటర్. కుక్కలు ఎక్కువగా ఉంటాయి ఆ ఏరియాలో, లేకపోతే నో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అంటే దేని గురించి మనకంటే వీధి కుక్కలు. ముఖ్యంగా వీధి కుక్కలు చాలా దేశవ్యాప్తంగా చాలా మంది పిల్లల మీద అటాక్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్ మొత్తం సార్ చాలా విషయాలు అయితే చెప్పేస్తారు డాగ్ బైట్ గురించి. సరే, మనల్ని డాగ్ బైట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలని చెప్పారు, ట్యాప్ వాటర్తో కడగమన్నారు. కానీ ట్యాప్ వాటర్ రన్నింగ్ వాటర్లోనే ఉంచాలి చాలాసేపు, ఒక 5 minutes వరకు. ఎందుకని డాగ్ బైట్ ద్వారా డాగ్ నుంచి మనకి ఏమవుతుంది, సెలైవా అనేది మన బాడీలోకి వెళ్తుంది. ట్యాప్ వాటర్ పెట్టడం వల్ల ఆ సెలైవా అనేది ట్యాప్ వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అవునా? కడిగేసిన తర్వాత సబ్బుతో దాన్ని వాష్ చేసేసి యాంటీసెప్టిక్ అనేది రాయాలి. ఎందుకని ఆ గాయం అనేది సెప్టిక్ అవ్వకుండా ఉండడానికి. రాసిన తర్వాత దాన్ని ఒక క్లాత్తో చుట్టి హాస్పిటల్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, డాక్టర్ గారు మీకు ఆ గాయం అనేది అంత లోతుగా అయిందని చూసి వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారు. అవునా? ఇచ్చిన తర్వాత అవి ఒకేసారి మనకు వ్యాక్సిన్ అనేది వేయదు. మనకు ఒక పీరియడ్ ఇస్తారు, డే 1 ఒకసారి, వీక్లీ
అలాగా పెంచుకుంటూ డేస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళి చిన్న కాబట్టి మీరేం చేయాలి, రోడ్ల మీద ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. వాటికి ఏదో మీరు హెల్ప్ చేయాలని మీరు వెళ్ళారనుకో, అదేం చేస్తుంది, అది మిమ్మల్ని కలుస్తుంది. అర్థమవుతున్నా? రోడ్ల మీద వెళ్ళేటప్పుడు